ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అనూహ్యంగా ఓడిపోయిన మన టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన కంబ్యాక్ ఇస్తున్నారు. మెయిన్లీ ఈ రోజు డే 2లో కంప్లీట్గా ఇంగ్లాండ్ టీంని డామినేట్ చేసి పాటేశారు. సో డే 1లో మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి కొంచెం అటు ఇటు ఉందనుకున్నాం. డే 1 రెండు జట్లు కూడా షేర్ చేసుకున్నాయి. బట్ ఈ డే 2లో మాత్రం మన వాళ్ళు అసలు ఎక్కడ కూడా ఇంగ్లాండ్ టీంకి ఛాన్స్ ఇవ్వలేదు. అఫ్కోర్స్ మొదటి సెషన్లో కొంతవరకు ఇంగ్లాండ్ టీం వాళ్ళు బాగా బౌలింగ్ చేశారు. బట్ తర్వాత చూసుకుంటే మొత్తం మన టీమిండియాదే. మెయిన్లీ ద మ్యాన్, ద లెజెండ్, ద బౌలింగ్ మిషన్ జస్ప్రీత్ బుమ్రా అసలు ఏమైనా బౌలింగ్ చేశాడు భయ్య, మత్తి పోయిందే. బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తే అసలు పేస్ బౌలర్స్కు ఎలాంటి హెల్ప్ దొరకని పిచ్ మీద అతనైతే మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఓలీ పప్పుకు వేసిన ఒక్క ఆర్కర్ బట్టి చెప్పొచ్చు బుమ్రా బౌలింగ్ ఏ రేంజ్లో ఉందనేది. సో నేనైతే ఇండియన్ కండిషన్స్లో ఫ్లాట్ పిచ్ మీద ఒక పేస్ బౌలర్ ఎలాంటి ఆర్కర్ వేయడం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ప్రాబబ్లీ నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కర్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ. ఎందుకంటే ఆలీపాప్ ఏమీ కొత్తగా క్రీజ్లోకి వచ్చిన బ్యాట్స్మెన్ కాదు. అతను అప్పటికే 55 బాల్స్ ఆడేశాడు. అండ్ చాలా వరకు వాచ్ఫుల్గా ఆడుతూ మన బౌలర్స్కి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ అలాంటి సెట్ అయిన బ్యాట్స్మెన్కి మన బుమ్రా నిజంగా ఒక దిమ్మ తిరిగి యార్కర్ వేశాడు. ఇండియా లోపలికి స్వింగ్ అవుతూ ఆలీపాప్ యొక్క బ్యాట్ కింద నుంచి వెళ్ళి మిడిల్ స్టంప్ మరియు లెగ్ స్టంప్కి మధ్యలో తగిలింది. సో పోప్ అయితే ఖచ్చితంగా ఇలాంటి బాల్ వస్తుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను మేబీ బుమ్రాకి యాంగిల్ మరియు రిలీజ్ పాయింట్ బట్టి ఒక లెంత్ బాల్ లేదా ఫుల్ బాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఆ బాల్ ఆల్ ఆఫ్ ది సడన్ లోపలికి ఇన్ స్వింగ్ అవుతూ అసలు ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళి ఆలీపాప్ యొక్క వికెట్ని కొట్టింది. నిజంగా ఈ బాల్ ఈ టెస్ట్ సిరీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్గా మిగిలిపోతుంది. ఇక ఈ బాల్తో పాటు బుమ్రా మరికొన్ని అద్భుతమైన బాల్స్ కూడా ప్రొడ్యూస్ చేయగలిగాడు. సో వాటి గురించి అయితే వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ మాట్లాడుకుందాం. ప్రజెంట్ అసలు ఈ డే 2లో ఏం జరిగిందో చూద్దాం. సో మన వాళ్ళైతే 330 పరుగులు ఓవర్నెట్ స్కోర్తో బరిలోకి దిగారు. అండ్ సేమ్ స్టోరీ, ఒక ఎండ్లో వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. బట్ అదర్ ఎండ్లో జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ తన కెరియర్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ కొట్టాడు. సో ఒక 22 ఏళ్ల కుర్రాడు అదర్ బ్యాట్స్మెన్ అంతా పేలునికి వెళ్ళిపోతుంటే అతను మాత్రం ఒక ఎండ్లో సాలిడ్గా నిలబడి డబుల్ సెంచరీ చేయడం అస్సలు మామూలు విషయం కాదు. ఇన్ఫాక్ట్ అతని డబుల్ సెంచరీతో చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. మెయిన్లీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన టీమిండియా తరపున డబుల్ సెంచరీ కొట్టిన 3వ యంగెస్ట్ ప్లేయర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో ప్రీవియస్గా చూసుకుంటే వినోద్ కాంబ్లీ మరియు సునీల్ గవాస్కర్ మాత్రమే జైస్వాల్ కంటే చిన్న వయసులో డబుల్ సెంచరీ కొట్టారు. అయితే వాళ్ళిద్దరి ఫీట్ని సాధించి ఒక 40 to 50 years అయిపోయి ఉంటుంది. సో చాలా కాలం తర్వాత ఒక యంగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ మన టీమిండియా తరపున డబుల్ సెంచరీ కొట్టడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న మన వాళ్ళకి చివరిగా డబుల్ సెంచరీ ఎప్పుడో 2019లో వచ్చింది. ఐ థింక్ మయాంక్ అగర్వాల్ సౌత్ ఆఫ్రికా మీద కొట్టాడు అనుకుంటా. అండ్ దెన్ నెక్స్ట్ 5 years చూసుకుంటే మన టీమిండియా తరపున ఒక డబుల్ సెంచరీ కూడా లేదు. సో చాలా కాలం తర్వాత మన టీమిండియా తరపున డబుల్ సెంచరీ ప్రొడ్యూస్ చేసి జైస్వాల్ ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఎనివే ముందు చెప్పుకున్నట్టే జైస్వాల్ ఒక ఎండ్లో డబుల్ సెంచరీ కొట్టినప్పటికీ అదర్ ఎండ్లో మళ్ళీ సపోర్ట్ దొరకలేదు. అశ్విన్ 20 runs చేసి అవుట్ అయిపోతే మిగతా బ్యాట్స్మెన్ కూడా తొందరగానే అవుట్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ అశ్విన్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా జైస్వాల్కి వేరే దారి లేక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ని కోల్పోయాడు. సో అదర్ ఎండ్ నుండి మంచి సపోర్ట్ వచ్చిందంటే జైస్వాల్ ఇంకా తన ఇన్నింగ్స్ని కంటిన్యూ చేసి ఉండేవాడు. బట్ చివరిలో బౌలర్స్ బ్యాటింగ్ రావడం వల్ల అతనికి వేరే దారి లేక భారీ షాట్లకు వెళ్ళవలసి వచ్చింది. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే మన టీమిండియా 400 పరుగుల మార్కును టచ్ చేయలేకపోయింది. 396 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయారు. అండ్ మన వాళ్ళ 400 మార్క్ టచ్ అవ్వకుండా చేసింది మాత్రం జేమ్స్ అండర్సన్నే. డే 1లో ఎలాగైతే మంచి డిసిప్లిన్తో బౌలింగ్ చేశాడో డే 2లో కూడా అలానే బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతనే జైస్వాల్ మరియు అశ్విన్ వికెట్లు తీశాడు. సో అతని వయసు 41 ఏళ్ళు అయినప్పటికీ ఏదో 20 ఏళ్ల కుర్రాల్లో బౌలింగ్ చేస్తున్నాడు. అసలు ఈ రోజు అతను స్టార్టింగ్ స్పెల్ చూసుకుంటే వరుసగా 9 ఓవర్లు వేసినట్టుకున్నాడు. అది కూడా మన బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతూనే చాలా తక్కువ రన్స్ ఇస్తూ బౌలింగ్ చేశాడు. సో పేస్ బౌలింగ్కి పెద్దగా హెల్ప్ దొరకని కండిషన్స్లో 41 ఏళ్ల జేమ్స్ అండర్సన్ ఇలా వరుస పెట్టి ఓవర్లు వేయడం అంటే అస్సలు చిన్న విషయం కాదు. నిజంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టీం డౌన్ అయిపోతుంది అనుకున్న ప్రతిసారి కూడా తనైతే బ్రిలియంట్ స్పెల్స్ ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఇంగ్లాండ్ టీం యొక్క బౌలింగ్ని బ్యాక్ చేస్తూ వాళ్ళ బ్యాట్స్మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మెయిన్ ఓపెనర్స్ మరోసారి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చారు. జాక్ క్రాలీ చూసుకున్న, బెన్ డకెట్ చూసుకున్న, ఇద్దరు కూడా బ్యాచ్ బాల్ ఆడారు. మెయిన్లీ డకెట్ అయితే బౌండరీస్ మీద బౌండరీస్ కొడుతూనే ఉన్నాడు. సో మొదటి సెషన్లో కంప్లీట్గా ఇంగ్లాండ్ టీం డామినేట్ చేసింది. మన టీమిండియాకి 4 వికెట్లు తీయడంతో పాటు వాళ్ళు 32 runs చేశారు, ఒక వికెట్ కూడా కోల్పోకుండా. అండ్ వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసిన తర్వాత నాకైతే డౌట్స్ వచ్చాయి, వీళ్ళంటే భారీ స్కోర్ కొట్టేలా కనిపిస్తున్నారని చెప్పి. ఇన్ఫాక్ట్ డకెట్ అవుట్ అయిపోయిన తర్వాత జాక్ క్రాలీ ఇంకా డేంజరస్గా కనిపించాడు. కేవలం 78 బంతుల్లోనే 76 పరుగులు చేసి మన టీమిండియా బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. ఒక ఓవర్లో అయితే బుమ్రా బౌలింగ్లో వరుస పెట్టి 3 4లు కూడా కొట్టాడు. సో లంచ్ బ్రేక్ తర్వాత డకెట్ను కొల్దీపేద అవుట్ చేసిన ఆ తర్వాత పాప్ మరియు క్రాలీ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ 2వ వికెట్ 55 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి ఇంగ్లాండ్ టీంని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇలాంటి టైంలో అక్షర్ పటేల్ వీళ్ళ మధ్య పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. 23 ఓవర్ల జాక్ క్రాలీ ఒక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ను కోల్పోయాడు. సో క్రాలీ అయితే డెఫినెట్లీ రన్ ఆఫ్ ప్లే వేగంగా ఆడే క్రమంలో తన వికెట్ను కోల్పోయాడు. అయితే వికెట్ పడడంలో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ క్యాచ్ని మెచ్చుకొని తీరాలి. నిజంగా చాలా మంచి క్యాచ్ని తీసుకున్నాడు. మెయిన్లీ వికెట్ పడడం వల్ల మన టీమిండియాకు గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఎందుకంటే వికెట్ పడిన తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్ టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. మెయిన్లీ బుమ్రా తన సెకండ్ స్పెల్లో నిప్పులు చెరిగే బౌలింగ్ చేశాడు. సో జో రూట్ బ్యాటింగ్ రాగానే రోహిత్ వెళ్ళి బుమ్రా చేతిలో బాల్ పెట్టాడు. అండ్ బుమ్రా యాజ్ యూజువల్ తన పదునైన బౌలింగ్తో జో రూట్ను చాలా ఇబ్బంది పెట్టాడు.
సో బుమ్రా తన టెస్ట్ కెరీర్లో ఎక్కువ సార్లు అవుట్ చేసిన బ్యాట్స్మెన్ అయితే జో రూట్. దీనివల్ల అతను ఇప్పుడు మన బుమ్రా బౌలింగ్ ఫేస్ చేయాలని చాలా ఇబ్బంది పడతాడు. అండ్ అలా ఇబ్బంది పడుతున్న ఒక అవుట్ స్వింగర్ బాల్ని టచ్ చేసి గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో జో రూట్ని అయితే బుమ్రా తన కెరీర్లో 8వ సారి అవుట్ చేశాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టే బుమ్రా బౌలింగ్లో ఎక్కువ సార్లు అవుట్ అయిన బ్యాట్స్మెన్ అతనే. ఇక రూట్ వికెట్ పడిన తర్వాత ఆలీపాప్కి ఒక మైండ్ బ్లోయింగ్ యార్కర్. అండ్ యార్కర్ గురించి మనం స్టార్టింగ్లోనే కంప్లీట్గా చెప్పుకున్నాం. సో ఇంగ్లాండ్ టీం అయితే చాలా క్విక్ టైంలో 3 వికెట్లు కోల్పోయింది. 114 పరుగులకు 1 వికెట్గా ఉన్న వాళ్ళ స్కోర్ 136 పరుగులు వచ్చేసరికి 4 వికెట్లు పడిపోయాయి. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 22 రన్స్ వాళ్ళు 3 వికెట్స్ కోల్పోయారు. అయితే తర్వాత టీ బ్రేక్ వరకు జానీ బెయిర్స్టో మరియు బెన్ స్టోక్స్ జాగ్రత్తగా సెషన్ని ఫినిష్ చేశారు. బట్ స్టిల్ సెకండ్ సెషన్ అయితే మన టీమిండియాదే. మన వాళ్ళు 123 పరుగులు ఇచ్చినప్పటికీ 4 వికెట్లు తీయగలిగారు. ఇక టీ బ్రేక్ తర్వాత థర్డ్ సెషన్లో చూసుకున్న బుమ్రా యొక్క విధ్వంసం ఎక్కడ కూడా ఆగలేదు. సేమ్ జో రూట్ని ఎలా అయితే ఒక మంచి అవుట్ స్వింగర్తో బాల్తో కొట్టించాడో ఆల్మోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ డెలివరీని బెయిర్స్టో కూడా వేశాడు. అండ్ అతను కూడా బాల్ని నిక్ చేసి యాక్షన్ రీప్లేలో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చాడు. సో జో రూట్ని అవుట్ స్వింగర్తో అవుట్ చేసిన బుమ్రా ఆ తర్వాత ఓలీపాప్కి ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్ స్వింగింగ్ యార్కర్ వేశాడు. అండ్ దెన్ అగైన్ మళ్ళీ బెయిర్స్టోకి అవుట్ స్వింగర్ వేశాడు. సో ఫ్లాట్ పిచ్ మీద ఇలాంటి వేరియేషన్ చూస్తే ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా సరే పిచ్ ఎక్కిపోతుంది. అండ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కూడా సేమ్ అదే పరిస్థితి. అసలు బుమ్రా వేసిన బాల్ ఇన్ స్వింగ్ అవుతుందా, అవుట్ స్వింగ్ అవుతుందా, లేకపోతే డైరెక్ట్గా వస్తుందని ఐడియా అసలు ఎవరికి కూడా లేకుండా పోయింది. ఇన్ఫాక్ట్ స్టోక్స్ వికెట్ అయితే ఇన్ స్వింగ్తో పాటు బౌన్స్ కూడా కాలేదు. దీంతో అసలు బెన్ స్టోక్స్కి ఏం జరిగిందో కూడా అర్థం కాకుండా పోయింది. ఇన్ఫాక్ట్ ఆ వికెట్ పడిన తర్వాత అతని రియాక్షన్ చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాట్ను వదిలేశాడు. సో బుమ్రా బౌలింగ్ చూసిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ యొక్క ఫ్యూజులు కంప్లీట్గా ఎగిరిపోయాయి. అండ్ అతని తోడు కుల్దీప్ యాదవ్ కూడా చాలా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీస్తూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అఫ్కోర్స్ అతనైతే ఎక్కువ రన్స్కి వెళ్ళాడు, బట్ స్టిల్ వికెట్లు తీయడంలో మాత్రం ఫెయిల్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ కుల్దీప్ యాదవ్తో పాటు మనం శుభ్మన్ గిల్ కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే అతను ఏకంగా 4 క్యాచ్లు పట్టుకున్నాడు. అండ్ ఈ 4 3 బుమ్రా బౌలింగ్లోనే వచ్చాయి. సో బ్యాట్తో ఫెయిల్ అవుతున్నప్పటికీ గిల్ ఫీల్డింగ్లో మాత్రం ఈ రోజు అదరగొట్టేశాడు. తనకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకున్నాడు. మెయిన్లీ రాన్ అహ్మద్ వికెట్ పడినప్పుడు అతను పెట్టిన క్యాచ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. సో ఇన్నింగ్స్లో మన వాళ్ళ బౌలింగ్ బాగుంది, అట్ ది సేమ్ టైం ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ మన వాళ్ళ క్రూషియల్ క్యాచెస్ తీసుకోగలిగారు. బట్ ఎనివే మన వాళ్ళ బౌలింగ్ బాగా కనిపించిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ జస్ప్రీత్ బుమ్రా. అతను కనుక 6 వికెట్లు తీయకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇన్ఫాక్ట్ మనకి బ్యాటింగ్లో జైస్వాల్ అయితే ఒక 1 మ్యాన్ షో చూపించాడు, బౌలింగ్లో బుమ్రా అలానే ఒక 1 మ్యాన్ షో చూపించాడు. అసలు ఒకవైపు రన్స్ అవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఇంగ్లాండ్ టీం బ్యాట్స్మెన్ వణికించాడు. సో బుమ్రా అయితే 15.5 ఓవర్స్లో కేవలం 45 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అండ్ ఇది అతనికి తన కెరియర్లో 4వ 6 ఫర్. మెయిన్ ఇండియన్ కండిషన్స్లో చూసుకుంటే బుమ్రా ఇప్పుడు కూడా వికెట్లు తీయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక 6 వికెట్ హాల్ తీయడం జరిగింది. సో బుమ్రా రోజు నమోదు చేసిన బౌలింగ్ ఫిగర్స్ అయితే ఇండియన్ గడ్డ మీద తనకి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. అండ్ ఆల్సో అతని 6 వికెట్లతో తన టెస్ట్ కెరియర్లో 150 వికెట్ల మార్కును కూడా అందుకున్నాడు. అది కూడా కేవలం తన 34వ టెస్ట్ మ్యాచ్లోనే. సో మన టీమిండియా తరపున ఇప్పటివరకు ఏ పేస్ బౌలర్ కూడా ఇంత వేగంగా 150 వికెట్ల మార్కును అందుకోలేదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న ఏషియన్ బౌలర్స్లో సెకండ్ ఫాస్టెస్ట్ 150 వికెట్స్ తీసిన బౌలర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే అతను బౌలింగ్ యావరేజ్ చూసుకుని 150 వికెట్ల తర్వాత 20.29గా ఉంది. సో ఇదైతే టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్స్లో సెకండ్ బెస్ట్ బౌలింగ్ యావరేజ్. మెయిన్లీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏ బౌలర్ కూడా ఇంత తక్కువ యావరేజ్తో టెస్ట్ క్రికెట్లో 150 వికెట్లు తీయలేదు. సో బుమ్రా అయితే కంప్లీట్లీ డే 2లో తన షో చూపించాడు. దీంతో ఇంగ్లాండ్ టీం తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 253 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. అండ్ మన వాళ్ళకి 143 పరుగుల లీడ్ కూడా లభించింది. సో ప్రజెంట్ అయితే మన టీమిండియా తమ సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. అండ్ డే అండ్ అయ్యేసరికి 5 ఓవర్స్లోనే 28 పరుగులు చేశారు. మెయిన్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక బౌండరీ కూడా కొట్టలేదు అనుకున్న హిట్మెన్ రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్లో మాత్రం బౌండరీలతోనే సమాధానం చెప్పాడు. అలాగే జైస్వాల్ కూడా తన జోరును కొనసాగిస్తూ 3 4లు కొట్టాడు. సో ప్రజెంట్ అయితే మన టీమిండియా లీడ్ 171 పరుగులు. మన వాళ్ళు డే 3 మొత్తం కంప్లీట్గా బ్యాటింగ్ చేస్తే ఈ లీడ్ ఖచ్చితంగా 450 కూడా దాటేస్తుంది. సో పర్షురీ మ్యాచ్ అయితే ప్రజెంట్ మన టీమిండియా చేతిలోకి వచ్చేసింది. ఏదైనా ఒక అద్భుతం జరిగి సెకండ్ ఇన్నింగ్స్లో మన టీమిండియా 150 పరుగుల్లో పాల్అౌట్ అయిపోతేనే ఇంగ్లాండ్ టీంకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టారా కళ్ళు మూసుకుని మ్యాచ్ మందే. ఎందుకంటే పిచ్ మీద 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ డే 3లో ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఒక 350 వరకు లీడ్ని తీసుకెళ్ళినా మ్యాచ్ మందే అయిపోతుంది. చూడాలి మరి డే 3లో ఇంగ్లాండ్ టీం ఏమైనా మిరాకిల్ చేస్తుందా లేకపోతే మన టీమిండియా డామినెన్స్ కొనసాగుతుందా లేదనేది.